గృహము చుట్టూ అగ్ని రథాలు ఎప్పుడైతే సంచరిస్తూ ఉంటాయో ఏ దుష్టుడు కూడా మరలా నీ ఇంటి వైపు చూడటానికి భయపడాలి. కారణం తెలుసా? నీ ఇంటి చుట్టూ ఏమున్నా తెలుసా? అగ్ని రథాల చేత దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. ఆయన అగ్ని రథాల చేత చుట్టూ వారిని కలిసి వేసేటప్పుడు శత్రువు మరలా నీ ఇంటి వైపు చూడటానికి ఒక శక్తి వాడు పనులు సరిపోతుందా? కారణం ఈ ఇంటి చుట్టూ దేవుడు ఎలా ఉన్నాడు తెలుసా? అగ్ని రథాల చేత తన దూతలకు ఆయన ఆజ్ఞాపించాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ మాసంలో ప్రతి గృహము చుట్టూ దేవుడు అగ్ని రథాల చేత తన దూతలకు ఆజ్ఞాపించి నీ ఇంటికి ఎటువంటి అపాయం కలుగుతున్నా, నీ ఇంటికి ఎటువంటి శోధన కలుగుతున్నా, నీ ఇంటిలో ఎటువంటి శ్రమను వెంబడించకుండా దేవుడి మాసం అంటే దేవుడు మనం ఏం అనుగ్రహించబోతూ ఉన్నాడు తెలుసా? యెరూషలేము చుట్టూ తన పర్వతం చుట్టూ ఎలాగైతే అగ్ని రథాల చేత అడ్డుకోవడానికి దేవుడు ఈ మాసం అంతా నా దేవుడు ప్రతి గృహము చుట్టూ, ప్రతి జీవితం చుట్టూ, ప్రతి వ్యక్తి చుట్టూ అగ్ని రథాల చేత ప్రతి బిడ్డ చుట్టూ నా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి పాదములకు రాయి తగలకుండా తన దూతల చేత ఎత్తి పట్టుకొని గొప్ప ఆశీర్వాదకరమైన నా దేవుడు నడిపించి ఆశీర్వదించిన గాక. ఆమె కొట్టు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన అందరూ వీడియో ప్రార్థించాలి, అందరూ మోకరించాలి, అందరూ మోకరించాలి, ప్రార్థన చేసుకుని ప్రార్థన చేసుకోవాలి. సంస్కృతాలందరూ పైకి సరే మోకరించండి. అందరూ మోకరించండి. అందరూ నీళ్ళు మోకాలి. అందరూ నీళ్ళు మోకరించి ప్రార్థన. ఈ 5వ మాసంలో మొదటి పునరుద్ధాన ఆరాధనలో దేవుడు మనతో వరకు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా ఇది మొదలుకొని నిత్యం ఆయన మన చుట్టూ ఉన్న దేవుడు. ఆయన మనుషులు మన చుట్టూ ఉన్న లేకపోయినా నా దేవుడు మన చుట్టూ ఉండి తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఆయన పాదములకు రాయి తగలకుండా ఎత్తుకొని మనల్ని కాపాడే దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈ మాసం అంతా దేవుడు మన గృహాల చుట్టూ, మన చుట్టూ అగ్ని రథముల చేత సంచరించబోతూ ఉన్నాడు. తన దూతల సమూహాన్ని దేవుడు ఆజ్ఞాపించి మన గృహాల చుట్టూ దేవుడు తన సన్నిధిని తన దూతలకు ఆజ్ఞాపించి మన చుట్టూ ఆయన రక్షణ కవచంగా ఉండబోతూ ఉన్నాడు. ఆయన యేసయ్యా మా జీవితాల చుట్టూ నాయన, మా బ్రతుకుల చుట్టూ నాయన, మా గృహాల చుట్టూ నాయన, మా బిడ్డల చుట్టూ మీరే నాయన కంచి కోటగా ఉంది నాయన. యేసయ్యా ఎటువంటి అపాయం కలగకుండా నాయన ఈ మాసం అంతా నాయన అత్యధికమైన విషయాల ద్వారా నాయన అధికమైన బలాన్ని, అధికమైన సంతోషాన్ని, అధికమైన మేలులు చేస్తాను ఆయన. ఈ మాసం అంతా మా చుట్టూ మీరు ఉంది నాయన. మమ్మల్ని, మా బిడ్డలను, మా కుటుంబాలను పరిచయం ఆశీర్వదించండి దేవాలయ. మనమంతా మన చేతులను ఆయన వైపు చాచి స్వరమెత్తి బిగ్గరగా దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా ప్రభువా నీకే వందనాలు. మా చుట్టూ ఉన్న దేవుడు కదా నాయన, నువ్వు తోటగా తప్పిస్తూ ఉంటారు నాయన. ప్రభువా మాట ఒక రాయి తగలకుండా మీరు పడిపోకుండా నాయన ఎత్తుకుని ప్రభుత్వ మధ్య సంచరిస్తూ ఉన్నారు నాయన. ఈ మాసమంతా నాయన మా చుట్టూ సన్నిధి ఉంచాడు నాయన. ఈ మాసమంతా నాయన మా చుట్టూ నీ తోటలు కాపుకొని ఉంచాడు నాయన. యేసయ్యా హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ముఖము మనోహరము, నీ స్వరం మాధుర్యము, నీ పాదములు